గ్రామ ప్రజానీకానికి ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ గారి అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు కూడా మీరందరూ ఎదురు చూస్తున్న వైఎస్ జగన్ గారి కోసం ఈరోజు మనందరి అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు మన గ్రామానికి వచ్చారు. మాట తప్పని మనకు తప్పని వంశంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రావడం మరి వారు మిమ్మల్ని అందరూ కూడా ఉద్దేశించి మాట్లాడతారు. చిన్న గ్రామమైన ఈ గ్రామంలో రెండు విగ్రహాలు పెట్టారు. ఆలస్యమైన ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా అసంతృప్తి అనేది కనపడుతుందా? ఏ అవసరము లేకపోయినా కూడా ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలిచదు. నడవలేని వయసు అయినా సరే అవ్వ తాతలు సైతం నడి రోడ్డు మీదకి వచ్చి నిలిచదు. పసిపిల్లలు సైతం సంకన వేసుకుని ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ఇవాళ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతకు ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరున హృదయపూర్వకంగా తెలుస్తుంది. ఇంకా పోవలసిన గ్రామాలు చాలా ఉన్నాయి. దాదాపుగా కనీసం అంటే 5 గంటల ఆలస్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా జగన్ వచ్చి కేవలం 2 నిమిషాలు మాట్లాడాడు పోయాడు అని మరోనా ఏ ఒక్కరు కూడా అనుకోవద్దని చెప్పి సభనీయంగా చేతులు జోడించి పేరున అర్థిస్తున్నారు. జగన్ మనవాడే. జగన్ మనం అర్థం చేసుకోలేకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? అది సహృదయంతో అర్థం చేసుకుని చిరునవ్వుతో సాగనంపవలసిందిగా సవినయంగా మరొకసారి చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు.